వారియర్స్, వెల్కమ్ టు బోల్డ్మన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తమ్నైల్ చూసి మీకు టాపిక్ అర్థమై ఉంటుంది. మీరు ఈ తమ్నైల్ చూసి యానిమల్ మూవీ గురించి కానీ లేకపోతే యానిమల్ యొక్క పార్ట్ 2 గురించి కానీ అనలైజింగ్ వీడియో అనుకుంటే మాత్రం కాదు. అసలు ఈ సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే మన ఫ్రెండ్స్ జోన్లో అందరం మాట్లాడుకునే టాపిక్లోనే ఒక జనరల్ టాపిక్కే ఇది. అసలు యానిమల్ మూవీ చూసాం, చాలామందికి పిచ్చి పిచ్చిగా నచ్చింది. అంటికి మించి ఆ రన్ విజయ్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, కొంతమంది దాన్ని ఆల్ఫా అని, కొంతమంది దాన్ని అదొక సూపర్ యాటిట్యూడ్ అని ఒక రేంజ్లో అప్రిషియేషన్ చేస్తున్నారు. అంతే సమానంగా చాలామంది అసలు అలాంటి క్యారెక్టరైజేషన్ ఉండకూడదు, అసలు అది చాలా వేస్ట్, అసలు అందులో మంచి ఏముందని మీరు ఆ క్యారెక్టర్ని ప్రేమిస్తున్నారు అని చెప్పి రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. సో పొగడతలు సమానమే, తిట్లు సమానమే. సో ఈ రెండిటి డైలమాల్లో నేను పడి ఆలోచించాను అనమాట బాగా. ఓకే, రన్ విజయ్లో ఏంటి మంచి ఉంది, ఏంటి చెడు ఉంది, ఇలా ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది, ఓకే ప్రతి ఒక్కళ్ళలో క్యారెక్టర్ ఉంటుంది, ఫ్లా ఉంటుంది. ప్రతి ఒక్కడు ఏదో ఒక తప్పు చేస్తారు, ప్రతి ఒక్కళ్ళలో ఒక ఇన్పర్ఫెక్షన్ ఉంటుంది. అలాగే రన్ విజయ్లో కొన్ని ఉన్నాయి. అది కూడా వాళ్ళ ఫాదర్ టైం ఇవ్వడం వల్ల, అబ్సెషన్ వల్ల చిన్నప్పటి నుంచి ఏర్పడిన ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ సైకిల్ తను అలా మార్చింది. సో ఇదంతటినీ మనం వేరే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. కానీ నాకేమనిపించిందంటే, రన్ విజయ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నుంచి మనం మంచి ఏమి తీసుకోవచ్చు, ఆ తీసుకున్న మంచి మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఒక థాట్ నాకు వచ్చిందనమాట. సో మళ్ళీ మీ అందరి కోసం నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆ సినిమాని స్ట్రీమ్ చేయడం జరిగింది. అది ఎప్పుడైతే చూసి ఇంకా ఇన్డెప్త్గా క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే కనుక్కున్నానో, సో నాకు ఆ థాట్స్ కొన్ని ఐడియాస్ వచ్చాయన్నమాట. ఓకే, వీరి దగ్గర నుంచి ఇది నేర్చుకోవచ్చు, ఇది మంచిదే, సో ఇది నేర్చుకొని మనం అది లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకున్నాను అనమాట. ఎందుకంటేనండి, నేను పలానా ఒక సినిమా క్యారెక్టర్ తీసుకొని ముందు ఒక వీడియో చేశాను బ్యాట్మ్యాన్ది. అది మీరు చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్లో వెళ్ళి చూడండి. బ్యాట్మ్యాన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది చేశాను అనమాట. సో ఇప్పుడు యానిమల్లో ఉన్న ఈ క్యారెక్టర్ తీసుకుని ఎందుకంటేనండి, అందరూ సినిమాలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సినిమాలు మన లైఫ్లోకి ఒక భాగం అయిపోయింది. అతి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అయితే సినిమాని ఎంతో ప్రేమిస్తారు. సో అలా ప్రేమిస్తున్న సినిమాలో మంచి కూడా తీసుకునే లెసన్ ఏదైనా ఉంటే అది మన కెరియర్కి కానీ మన లైఫ్లో కానీ ఇంకా ఉపయోగపడుతుందని ఒక చిన్న ఆశతో మాత్రమే ప్రయత్నం అండి. ఒకవేళ మీకు ఈ ప్రయత్నం నచ్చితే మీరు కమెంట్ చేసి చెప్పండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఒకవేళ నచ్చలేదంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని అనిపిస్తే అదే చెప్పండి, నేను అదే చేస్తాను. ఎందుకంటే మేము ఏం చేసిన సబ్స్క్రైబర్స్ కోసం, ఈ బోల్డ్ మ్యాన్ ఉన్నదే ప్రజల కోసం. సో వితౌట్ ఎనీ టైం వేస్ట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఓకే, అసలు యానిమల్ క్యారెక్టరైజేషన్లో ఏంటి మంచి ఉంది, అందులో ఏవేవి ఉన్నాయి అని అంటే కొన్ని పాయింట్స్ చెప్తానండి. అందులో మొదటి పాయింట్ వచ్చేసి టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. అసలు ఫ్యామిలీని కేర్ తీసుకోవడంలో ఏముంది బ్రో, మేము కూడా తీసుకుంటాం కదా, అసలు మాకు కూడా తెలుసు కదా అని రకరకాలుగా మాట్లాడతాం. కానీ రన్ విజయ్ తీసుకునే కేరింగ్ అనేది వేరే ఉంటుందన్నమాట. రన్ విజయ్ తీసుకునే కేరింగ్ ఎలా ఉంటుందంటే, అట్ ద సేమ్ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, వాడు 10th క్లాస్లోనే వాడి సిస్టర్కి ఏదో అయిందంటే గన్ పట్టుకుని వెళ్ళిపోతాడు అనమాట. నేను మీ అందరినీ వైలెన్స్ చేయమని అన్నాను. ఆ తర్వాత వాడు ఒక మాట అంటాడనమాట, ఏమని వాళ్ళ ఫాదర్ వాడిని ఇలా కొడుతుంటే వాడు డైరెక్ట్గా చెప్తాడు, ఇలాగా ఏంటన్నా అలా అంటావు, నువ్వు నీ తర్వాత నీ ఇంటిని ఎవడు ఛార్జ్ తీసుకుంటాడు, మీ కొడుకుగా నేనే కదా అని మాట్లాడతాడు అనమాట. అంటే నేనే నెక్స్ట్ ఉన్నాను, నేనే నా ఫ్యామిలీని చూసుకోవాలని అట్ ద ఏజ్ ఆఫ్ 15 వాడికి తెలుసు. వాడు 10th క్లాస్లో ఉన్నప్పుడే వాడికి తెలుసు అనమాట. ఓకే, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నా ఫ్యామిలీని నేను కేర్ తీసుకోవాలి, నా అక్క ఎందుకు ఏడుస్తుంది, నా బ్రదర్ ఎందుకు ఏడుస్తున్నాడు, మా మదర్కి ఏంటి అవసరాలు ఇంట్లో ఉన్నాయి, లేకపోతే ఏమున్నాయి, ఇలాంటి చిన్న చిన్న వాటి విషయాల్లో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే అదే ఆటోమేటిక్గా కేర్ తీసుకోవడం. సో మీరు ఎప్పుడైతే ప్రతి విషయంలోనే ఇంట్లో ప్రతి దాంట్లో ఒక నెలకి ఎంత ఖర్చు, మీ నాన్నగారిని ఎప్పుడైనా మీరు అడిగారా అసలు నెలకి ఎంత ఖర్చు అవుతుందన్న, నా వల్ల మీకు ఎంత ఖర్చు అవుతుంది, మా అక్క వల్ల లేకపోతే చెల్లి వల్ల ఎంత ఖర్చు అవుతుంది, మన సిబ్లింగ్స్ వల్ల, లేకపోతే ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎలా అసలు డబ్బులు సేవ్ చేస్తున్నారు, మన అకౌంట్లో ఎంత మనీ ఉంది, మన సిబ్లింగ్ మ్యారేజ్లు చేయగలమా, ఇలా ప్రతి దానిలోనే మీరు ప్రతిదీ తెలుసుకోవడం వల్ల అది ఎలా ఉంటుందంటే మీకు మీ ఇంట్లో గురించి ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట. సో దానివల్ల వాళ్ళు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, లేకపోతే వాళ్ళ కోసం మీరెంత కష్టపడాలి, ఇలా రకరకాలు మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇలాంటి క్లారిటీలు మీకు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా మీరు మీ ఫ్యామిలీని కేర్ తీసుకొని మీ మీద మీరు ఎక్కువగా ఇది పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే మీరు కూడా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓహో, మన పరిస్థితి ఎలా ఉంది, మన ఇంట్లో మనం ఇంకా కొంచెం బెటర్ వర్షన్ అవ్వాలి, మనం ఇంకా బెస్ట్ ఇవ్వాలి మన ఫ్యామిలీకి అని చెప్పి చదవాలనుకున్న వాళ్ళు చదువుతారు, ఉద్యోగం చేసే వాళ్ళు ప్రమోషన్ కోసం ఎక్కువ కష్టపడతారు, లేకపోతే పెద్ద ఉద్యోగం కోసం కష్టపడతారు, లేకపోతే జాబ్ లేని వాళ్ళు ఇది ఒక మోటివేషన్గా తీసుకొని ఆ జాబ్ కోసం ట్రై చేస్తారు. సో ఎప్పుడు కూడా ఫ్యామిలీని కేర్ తీసుకోండి అన్ని విధాలుగా. ఒక అబ్బాయి అయినా సరే, ఒక అబ్బాయిగా మనం మొదట చేయాల్సింది ఏంటి తెలుసా, ఫ్యామిలీకి అందుబాటులో ఉండే వస్తువులని వాళ్ళకి తెచ్చివ్వడం. వాళ్ళకి ఫస్ట్ జాగ్రత్తగా వాళ్ళకి ఏం కావాలని చూసిన తర్వాత మనం మన నీడ్స్ చూసుకోవాలన్నమాట. సో ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, కాబట్టి ఇది నేను ఫస్ట్ పాయింట్లో పెట్టాను, టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో రెండో పాయింట్ వచ్చేసరికి
స్టిక్ టు ద డెసిషన్. స్టిక్ టు ద డెసిషనా? దీనికి యానిమల్ మూవీకి ఏంటి సంబంధం అబ్బా? అసలు ఆ క్యారెక్టర్ ఇక్కడ డెసిషన్ స్టిక్ అయింది, ఇలా రకరకాలుగా మాట్లాడతారనమాట. చూడండి, మీరు కనుక బాగా ఆలోచిస్తే నేను చెప్తున్న ఈ క్యారెక్టర్లోనే మంచి పాయింట్ ఒకటి ఉంది, చెడు పాయింట్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టరైజేషన్ 2 పాయింట్లు మనకు చెప్తుంది. చూడండి, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ పాయింట్. ఫస్ట్ పాయింట్, స్టిక్ టు ద డెసిషన్ అని అన్నమాట. స్టిక్ టు ద డెసిషన్ అంటే ఏ డెసిషన్ అయినా తీసుకోండి, అది చెత్తదావనివ్వండి, మంచిదావనివ్వండి. మీరు బిజినెస్ పెట్టారనుకోండి, ఫర్ సపోజ్ మీకు పెద్ద లాస్ వచ్చింది, ఆ డెసిషన్ మీరు తీసుకున్నారు కాబట్టి 100 మంది మీ చుట్టూ ఉన్న ప్రపంచం, ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, అందరూ మొత్తం చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా మీకు వేలెత్తి నువ్వు తప్పు చేసావని అన్నా కూడా అది మీరు తీసుకున్న డెసిషన్ కాబట్టి మీరు నేను పెద్ద తప్పు చేశానని ఫీల్ అవ్వకూడదు. అంటిల్ మీకుగా ప్రాయశ్చిత్తం వచ్చినంత వరకు. మీకు వేరే వాళ్ళు అన్నారని చెప్పి మీరుగా మేము తప్పు చేశానని ఫీలింగ్ కలగకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ యానిమల్ మూవీనే తీసుకోండి. మీరు తీసుకుంటే ఆడు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని చంపుతాడు, ఒక్క నిమిషం కూడా ఆడి గురించి రిగ్రెట్ ఫీల్ అవడు. ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవడు? వాడికి ఏదైతే ఆ డెసిషన్ తీసుకున్నాడో ఆ డెసిషన్ రైటే అని ఫీల్ అవుతుంటాడు వాడు. అంటే వాడు తీసుకున్న డెసిషన్ని వాడి సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉంది కాబట్టి వాడు ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో ఆ డెసిషన్కి స్టిక్ అయ్యి వాడు ఉంటున్నాడు అనమాట. సో అలా ఎప్పుడైతే వాడు ఉంటున్నాడో దానివల్ల ఏంటంటే వాడు తీసుకున్న డెసిషన్స్ మ్యాక్సిమం రైట్ అవుతాయి. ఎందుకంటే వాడు కాన్ఫిడెన్స్, సో నేను ఈ డెసిషన్ తీసుకున్నాను, ఇది ప్రెడిక్ట్ చేసి తీసుకున్నాను, ఖచ్చితంగా ఇది అయితే తీరుతుంది అని నమ్మకంతో ఉన్నాడు కాబట్టి అవుతుంది అనమాట. సో అదే క్యారెక్టర్లో నెగిటివ్ ఇంకోటి చెప్తాను చూడండి. వాళ్ళ వైఫ్తోని స్టార్టింగ్లో ఒక మాట అంటాడు, ఏంటి నేను ఎప్పుడూ మోసం చేయనని, కానీ జోయా విషయంలో మోసం చేస్తాడు. చూసారు, అక్కడ స్టిక్ టు ద డెసిషన్ లేడనమాట. డెసిషన్ తీసుకోకపోతే ఆ మనిషి యొక్క ఆ స్టిక్ టు ద డెసిషన్లో ఒక డెసిషన్ తీసుకొని అది లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయలేకపోతే ఆ పర్సన్కి వాల్యూ ఉండదు. అఫ్కోర్స్ సినిమా కాబట్టి లాస్ట్లో వైఫ్ మళ్ళీ వచ్చినట్టు చూపించారు, కానీ రియల్ లైఫ్లో అది పాసిబుల్ అవుతుందా చెప్పండి? మ్యాక్సిమం అవ్వదు, విడాకులు అయిపోతాయి. సో అందుకే ఏదైతే డెసిషన్ తీసుకుంటారో డెసిషన్ స్టిక్ అయి ఉండండి. అది తప్పు అయినా అవనివ్వండి, రైట్ అయితే రైట్ అవనివ్వండి. మీరు తీసుకున్న డెసిషన్, మీరు సొంతంగా డెసిషన్ తీసుకున్నారు మీ లైఫ్లో, మీ పేరెంట్స్ పర్మిషన్ అడగకుండా, మీ రిలేటివ్స్ పర్మిషన్ అడగకుండా, మీ ఫ్రెండ్స్ సలహాలు అడగకుండా మీరు తీసుకున్న డెసిషన్ మీకోసం మీరు నిలబడతారు. అలా నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఒక అంబానీ ఉన్నాడు, ఒక ఎలోన్ మస్క్ వచ్చారు, ఇలాగా ఒక స్టీవ్ జాబ్స్ పుట్టారు. ఇలాంటివన్నీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్తోనేనండి. సో మీరు మీ డెసిషన్కి స్టిక్ అయి ఉండండి. అది ఎలాంటి రిస్క్ అయినా సరే, ఏదైనా సరే మీకోసం మీరు నిలబడండి. సో ఇదే మన సెకండ్ పాయింట్ అనమాట. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి పేషెన్స్. అసలు పేషెన్సా? అసలు విజయ్కి ఎక్కడైనా పేషెన్స్ ఉందా? ఇంటర్వెల్స్ ఏం చూసావా గురు, ఎలా చంపుతాడో చూసావు కదా అని అనొచ్చే, కరెక్టే. కానీ మీరు అదే సినిమాలో బాగా అబ్జర్వ్ చేస్తాడు, డైలాగ్ చెప్తాడు, అదేంటంటే వెయిట్ చేసి కొట్టే దెబ్బలో ఆ మజా వేరు నాన్న అని చెప్తాడు అనమాట వాళ్ళ ఫాదర్కి. సో అదేనండి పేషెన్స్ అనమాట. మనలో ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఛానలే మీరు తీసుకోండి, నాకు అంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు, సరిగ్గా 100 మంది కూడా దాటలేదు. కానీ నేను పేషెన్స్తో ఉన్నాను. ఏదో ఒకరోజు నాకు సక్సెస్ వస్తుంది, ఏదో ఒకరోజు ఇదంతా నాకు వర్త్ అవుతుంది, నేను ఇప్పుడు కష్టపడి ఏదైతే టైం పెట్టి చేస్తున్నానో ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారు, ఇంకా మన గ్రోత్ ఇస్తారు అని చెప్పి ఒక థాట్లో ఉన్నాను. కాబట్టి నాకు పేషెన్స్ ఉంది. పేషెన్స్ ఉంటే నేననే కాదండి, గొప్ప వాళ్ళు ఎవరైనా సరే తీసుకోండి, వాళ్ళకి పేషెన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎన్నోసార్లు ఫెయిల్ అవుతారు, వాళ్ళకి పేషెన్స్ ఉంటుంది, ఓపిక పడతారు, ఓపిక పట్టి ఒక గట్టి దెబ్బ కొడతారు అనమాట. సో ఎప్పుడైతే అలా కొడతారో ఒక్కసారిగా సక్సెస్ అవుతారు. అసలు షేర్ మార్కెట్ని శాసించే రేంజ్కి వెళ్తారండి బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు. సో అదే కాదండి, ఇలాగా ఈ పేషెన్స్ ఎప్పుడైతే మన లైఫ్లో ఉంటుందో ఈ పేషెన్స్కి ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో ప్రతి దాంట్లోని కూడా. సో ఈ పేషెన్స్ని మీ లైఫ్లో ఎక్కువగా అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని జరిగినా, లేకపోతే ఎవరైనా హాస్పిటల్లో మీ ఫ్యామిలీ అడ్మిట్ అయినా మీరు అక్కడ వెయిట్ చేయడం అలవాటు చేసుకోండి. అలా మీరు అక్కడ దానికే ఎక్కువ మంది చిరాకు పడిపోతుంటారు, ఇటు హాస్పిటల్లో ఉండాలా, ఇటు బ్యాంకులో ఉండాలా, నాకు అంత ఓపిక లేదని ఉండలేను అంటారు అనమాట. బట్ యూ షుడ్ బీ డూ దాట్. నువ్వు అసలు చేసి తీరాలి. పేషెన్స్ మన లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే లైఫ్లో ఎన్నో గెలవగలం. కాబట్టి పేషెన్స్ ఈజ్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. పేషెన్స్తో ఉండండి. లైఫ్లో ఏదైనా సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సింది పేషెన్స్ అని అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. నేను యానిమల్ క్యారెక్టరైజేషన్ నుంచి నేర్చుకున్న ఈ 3 పాయింట్స్ని మీకు కూడా చెప్పుకుంటే బాగుంటుంది, మన బోల్డ్ మ్యాన్ ఛానల్ నుంచి చెప్పుకుంటే బాగుంటుందని అనిపించింది. అందుకే నేను ఇది వీడియోగా కన్వర్ట్ చేసి చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని గ్రోత్ పెంచాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ని, మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and thank you. Bye bye.